ఏం జరుగుతుంది ప్రభు అంటే, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ప్రభురాత్రి భోజనంలో స్వయంగా ప్రభుతో కూర్చున్నప్పుడే, ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న వాడికి దయ్యం పట్టిందంటే మీరు నమ్మగలరా? ఆ రోజు ప్రభుతో కూర్చున్నప్పుడే 12 మంది శిష్యుల్లో ఒకడికి దయ్యం పట్టిందంటే, ఈరోజు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న అనేక మందికి దయ్యాలు పట్టి ఇక్కడ కూర్చుంటున్నారంటే మీరు నమ్మగలరా? నా మాటలు అర్థమవుతుంది లేదు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రభు కూర్చున్నప్పుడే ప్రభుతో పాటు ఒకడు కూర్చొని వాడు ప్రభుతో పాటు చేతులు ముంచి, ప్రభు సంస్కరణలో ప్రభుతో ఉన్నప్పుడే వాడు చేతులు ముంచితే వాడికి దయ్యం పడితే, ఈరోజు ప్రభురాత్రి సంస్కరణలో కూర్చున్న వాళ్ళు అందరి ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఇక వారం అంతా ఏదో చేసాం, చేయాల్సింది ఏదో చేసి ఇప్పుడు ఇంక చేతులు ముంచుతున్నాం, దేవుడు మనల్ని కడిగేస్తున్నాడు అనుకుంటున్నాం. ఆ ఫీలింగ్తోనే ప్రభురాత్రి సంస్కారంలో చేతులు ముంచుతున్నాం. ఈ వారం అంటే సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక తలతిక్కల పని, తుకలక పని ఏదో చేస్తాం మనం. ఆ చేసిన పని మనం ఏం చేస్తామంటే, ఈ వారంలో మనం ఇదిగో చేతులు ముంచుతున్నాం, రక్తం మనల్ని కడిగేసింది, ప్రభు శరీరం మనల్ని మరలా ముంచేసి తేల్చేసి నూతన శరీరంగా మనం మార్చేసింది. ఇక జరగాల్సిన నష్టం ఇంకేదైనా జరిగితే ఇంక ఈ వారంతో ఇంకా సమస్య పోయింది, ఇక సోమవారం నుండి మనం మరలా కొత్తగా వచ్చేసామన్న ఫీలింగ్లో ప్రభురాత్రి సంస్కరణ ఆశ్రయిస్తున్నారు తప్ప అసలు విషయాన్ని గాలి కుదిలేశారు. మనం తీసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలంటే, ఈ వారంలో నువ్వేదో చేసావని కడిగేసుకోవడానికి తీసుకునే వారం కాదు ఇది. లేదు నీ శరీరంతో ఏదో చేసావని ఈ వారంలో చేసిన దాన్ని ఇప్పుడు మరలా శరీరాన్ని కొత్తగా మార్చుకోవడానికి, అది కాదు ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి ఉద్దేశాలతో కనుక దాని ముందు మనం కూర్చుంటే, ఇస్కరియోతు యోధాకు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న సాతానుగాడు ఎలా వచ్చి శరవేగంతో పట్టుకున్నాడో, రకరకాల ఉద్దేశాలతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా, మీరు ప్రభురాత్రి భోజనంలో సంస్కరణ చేతులు ముంచుతున్నా కూడా వాడు వచ్చి సరాసరి మిమ్మల్ని పడతాడు. వాడు పట్టుకున్నాడట. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఆయన శిష్యులతో మాట్లాడుతూ, ఆయన ఎవరిని గూర్చి ఇలా చెప్పును అని శిష్యులు సందేహపరచు ఒకరితో ఒకరు చూసుకొని చుండగా, ఆయన శిష్యులు యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మును ఆనుకొని చుండెను. ఎవరైనా? యోహాను గారు యేసు ప్రభు రమ్మును, దీన్నే లాస్ట్ సఫర్ సింబల్లో లేదా ఆ ఇమేజ్లో మనకు గీసాడే లియోన్ అండ్ డావిన్సీ. ఆ డావిన్సీ గీసిన సింబల్ ఇదిగో, ఈ టెక్స్ట్ చదివే గీసాడు ఆయన. దీన్ని కోట్ చేసి దాన్ని ఏమన్నారు, డావిన్సీ కోడ్ అని కోట్ చేసి, ఆ రొమ్మున అనుకున్నది ఎవరో కాదు, మేరీ మగ్దలేని యేసు ప్రభుకి చాలా క్లోజ్గా ఉండేది, ఆయనకి ఈవిడికి ఏదో చెప్పండి ఇంటర్నల్ లింక్ ఉందని చెప్పి జస్ట్ బొమ్మ చూసి స్టోరీ రాసేసి సినిమా తీసేశారు. దాన్ని డావిన్సీ కోడ్ అంటారు. మీకు అర్థమవుతుందా?